ఓకే. రఘు గారు ఎట్లా పరిచయం మీకు? రఘు అన్న ఇలానే నేను ఖాళీగా ఉన్న టైంలో ఊరికే ఉండనన్న, పాటలు పురుగు ఏదో ఒకటి చూస్తా ఉంటా. అలా చిన్న అవకాశం వచ్చినా యూస్ చేసుకుందామన్న మైండ్ సెట్ నాది. అంటే ఎందుకు అవకాశాన్ని వదిలిపెట్టుకోవాలి. అన్నయ్య నెంబరు ఒకసారి చూసాను ఫోన్ లో, రేలా రఘు గారు అని చెప్పి పెట్టేసి, అంటే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాలో అవుతుంటా నేను. అన్నయ్య ఒకసారి వచ్చి పాడారు, ఒక పాట పాడారు. అన్న పాట కూడా బాగా వైరల్ అయింది. అదొకసారి మీకోసం పాడమంటే పాడతాను. మన కోసం కాదు, ప్రేక్షకుల కోసం పాడాలి. ఓకే. లింగిడి 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 కింద జంగిడి జంగిడి కింద కుసుముడి కుసుముడి పురి ఆనంద మల్లె పూలు జల్లంగా శ్రీకాకుళం దండలు ఈరమండలం గుత్తులు నాయమ్మ నా తల్లి నా చిరావా ఓ బాలిక నాయమ్మ నా తల్లి నా చిరావా ఓ బాలిక. ఆ సాంగ్ అన్నమాట. ఇది కోటబొమ్మాలి మూవీ, రాజశేఖర్ గారు వాళ్ళ డాక్టర్ హీరోయిన్ అందరూ. అయితే ఆ సాంగ్ విన్నాను, విని అన్నయ్య బాగా పాడారని చెప్పేసి మెసేజ్ పెట్టా. అన్నయ్య నెంబర్ నేను మెసేజ్ పెట్టా, హాయ్ అన్న మాది కూడా బొబ్బిలి దగ్గర అని చెప్పేసి. ఓకేనమ్మా మన సైడ్ నుంచి అంటే లాంగ్ అంటే తెలంగాణ నేను అనట్లేదు, అంటే ఇక్కడ నుంచి ఎక్కువ అమ్మాయిలు వస్తారు కదా సింగింగ్ కోసం. చాలా మంది ఇప్పుడు మన మధుప్రియ గారు మంగ్లీ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా తెలంగాణ సాంగ్స్ పాడు. అక్కడ ఆంధ్ర నుంచి ఎవరు రావట్లేదమ్మా, నిన్నైనా బయటికి తీసుకురావాలి అని అన్నయ్య నాకు మెసేజ్ పెట్టారు. ఓకే, సూపర్. ఆంధ్ర సైడ్ నుంచి సింగర్స్ ఎవరు రావట్లేదు, భయపడుతున్నారు అమ్మాయిని బయటికి పంపాలంటే అది ఇదని. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా జస్ట్ నీకు స్టేజ్ ఫీలింగ్ లేదు కాబట్టి నిన్నన్నా బయటికి తీసుకురావాలని అన్నయ్య అన్నారు. థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పేసి పెట్టేసాను, ఎప్పుడో అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ అన్నయ్య నాకు కాల్ చేసి, అమ్మ నువ్వు ఇట్లా లైవ్ పాడతావు కదా, ఒక 2-3 పాటలు పాడి వినిపించాను అన్నయ్యకి వాట్సాప్ తో. ఎలాంటి పాటలు పాడతావో పాడరా అని చెప్పేసి అంటే ఆ అన్నయ్య పాటలే కొన్ని ఉన్నాయి. బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు, బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు, మల్లె పూలు పెట్టుకుని రమ్మన్నాడు మంచి తెల్ల చీర కట్టుకుని రమ్మన్నాడు, తెల్ల చీర కట్టుకుని రమ్మన్నాడు మూర మల్లె పూలు పెట్టుకుని రమ్మన్నాడు, బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు. ఈ పాట అన్నమాట. ఆ పాట అరే బాగుంది కదరా నువ్వు పాడతా అని చెప్పేసి అన్నయ్య అన్నారు. ఆ తర్వాత అన్నయ్య కాల్ చేసి ఇట్లా లైవ్ ప్రోగ్రామ్ ఉందిరా నువ్వు చేయాలంటే, అన్నయ్య తప్పకుండా వస్తాను అన్నయ్య అన్న. అప్పుడు ఆ శ్రీదేవి పంపించారు అన్నయ్య. సూపర్ సూపర్. మొత్తానికైతే జర్నీ లాగా ఒక 1 year లో అక్కడ శాటిలైట్ ఛానల్ ఈనాడు దాకా వెళ్ళారు. ఓకే, అది అది మీ గొప్పతనం ఒక రకం. ఎందుకంటే అందులో మీ గొంతులో ఉన్న మాధుర్యం గొప్పతనం. అంటే ఒక పాటని చాలా ఈజీగా పాడగల కెపాసిటీ మీ దగ్గర ఉంది నిజంగా. నేను అంటే ఎంత అంటే దాని ఎలా అంటే ఒక ఈజీగా అంటే చాలా అనర్గళంగా పాడేస్తున్నారు పాటలను. అంటే ఆ గొంతు మీకు ఇచ్చాడు, అది నిజంగా అది గొప్ప వరం. కొంతమందికి రాదు, హై పిచ్ వచ్చేసరికి అని వచ్చేస్తుంది. నీకు అట్లా రావట్లే. మంచి ఎంత హై తీసుకున్నా బ్రహ్మాండంగా గొంతులు ఎక్కడో బెరికి రావట్లేదు. ఈ మధ్య మేము ఎవ్రీ మండే శివాలయంలో భజనలు ఇస్తామని ఈవినింగ్ టైంలో, అక్కడ కూడా ఆంటీస్ అమ్మ నువ్వు రా బాగుంటది ఈవినింగ్ టైం. వేరే ప్లేస్ అనమాట అది, నేను రెగ్యులర్గా వెళ్ళే గుడి కాకుండా వేరే ప్లేస్. అక్కడ కూడా ఈ మధ్య మన అది నర్సింగ్ సార్ అనుకుంటా సార్ అరే ఓ జంగం అని పాట ఒకటి వైరల్ అయింది కదా, మధుప్రియ గారు కాదు మంగ్లీ గారు కాదన్నా, జంటు పాడారు. జంగమో నా లింగమా, జూనియర్ గద్దర్ ఆయన పాట నాకు బాగా ఇష్టం అనమాట. నల్గొండ గద్దర్ గారు ఆ అన్నయ్య. ఆ పాట నల్గొండ గద్దర్ అన్న పాట. ఓకే ఓకే, అది నాకు ఇష్టం అనమాట. జంగమో నా లింగమా, ఎండి కొండలవాడ ఏలేటి ఎములాడ గండంలో తానాలు గుడి చుట్టూ దండాలు కొర్లేగా ముడుపులు కోటొక్క భక్తులు, కొర్లేగా ముడుపులు కోటొక్క భక్తులు, 3 కన్నులు వాడ శివుడో ముజ్జగా లేలేటి బోలా శంకరుడా, ఆహా అన్ని నీవేనాట శివుడో లోకమంతా నీవేనాట శివుడా, మన్ను నీవేనాట మిన్ను నీవేనాట నన్ను నడిపేలాగా నటరాజు నువ్వట,
అన్నీ నీవేనాట శివుడో లోకమంతా నీవేనాట శివుడా అన్నీ నీవేనాట శివుడో లోకమంతా నీవేనాట శివుడా సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా దిగిరార శివుడా ఆహా సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా దిగిరార శివుడా. బా, నిజంగానే ఈ పాట విన్నా ఆ, ఆ మధ్యలో తిన్నాను. అంటే నిజంగా అన్న గొంతే డిఫరెంట్ అసలు. ఆయన చాలా చాలా బాగా పాడతారు ఆ పాట. ఆయన ఎప్పుడైనా కలిసారా మీరు? లేదన్నా కలవలేదు. ఇప్పుడు మాట్లాడదా? లేదు కలవలేదు. అవునా? ఓకే, సరే సరే, మనం కల్పించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్.